గుడ్ మార్నింగ్ ఎవరిబడి. క్రీస్తు ప్రభునామంలో అందరికీ వందనములు, శుభములు. మరి ఉదయకాలంలో క్రీస్తు ప్రభునామంలో మీ అందరూ గుడ్ మార్నింగ్ ఎవరిబడి, గుడ్ మార్నింగ్. ఓకే, ప్రతిసారి ఈ పాటే పాడుతుందని అనుకోవద్దండి, కానీ పాట తర్వాత వాక్యం అలాగే ఉంటుంది. అందుకోసమే చిన్న శరణం పాడుకొని మరి దేవుని మాటలు మనం చెప్పుకుందాం, విందాం. ఓకేనా? బాయ్. ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి. ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. నీవు నన్ను దయతో, నీవు నన్ను కరుణించి, నీవు నన్ను దయతో, నీవు నన్ను కరుణించి, నా ప్రార్థనలన్నీయు అంగీకరించితివి, నా ప్రార్థనలన్నీయు అంగీకరించితివి. ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా. ఇరుకులో విశాలత ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొన్ని వాక్యం ఇప్పుడు దేవుని మాట చెప్తున్నాను. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్ అందరూ కూడా కేర్ఫుల్గా లిజన్గా వినండి. దేవుని వాక్యము మీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రభు. మంచిగా మనం విందాము, అర్థం చేసుకుందాం. ఓకేనా? బాయ్. ఇప్పుడు ఆది కాండము 2వ అధ్యాయము 18 వాగ్దానం ఏం చెల్లిస్తుందంటే, నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు, వారికి సాటైన సహాయం చేయాలి అని దేవుడు నిర్ణయించినాడు. కరెక్టే కదా? ఎందుకంటే 84 లక్షల జీవరాశిలో ప్రతి జీవరాశికి తోడు అనేది ఇచ్చాడండి దేవుడు కదా. చాలా మంచి దేవుడు. అలాగే నరులంటే దేవునికి ఇంకా ఇష్టం. తన రూపంలో తన పోలికలో దేవుడు సృష్టించుకున్న నిన్ను నన్ను
మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకోసమే నరుడు ఒంటరిగా ఉండడము ఇష్టం మంచిది కాదు. వానికి సాటైన సహాయం చేయాలనుకుంటున్నారు కదా. అందుకే నువ్వైనా నేనైనా ఒంటరిగా ఉంటున్నప్పుడు మనము దేవుణ్ణి అడుక్కోవాలి. మన జత ఎక్కడ ఉందో, దేవుడు మనకి ఏర్పాటు చేసిన జతని ఎక్కడుందో అడుక్కుంటున్నప్పుడు దేవుడు సహాయం చేయగలుగుతాడు. వాళ్ళు ఎవరైనా సరే, దేవుడు నమ్మిన వాళ్ళైనా సరే, నమ్మని వాళ్ళైనా సరే, ఆత్మీయులైనా సరే, ఆత్మీయులు కాని వారైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే, నరులు అందరూ అంటున్నాడు. మనుషులు భూమి మీద ఉంటున్న నరులందరూ ఉండేది రెండే జాతులు, స్త్రీలు పురుషులు. మరి వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉండడము, పురుషుడు ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు, స్త్రీ ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. వీళ్ళిద్దరిని కలిపి జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలా ఉంచినప్పుడు దేవుడిని మనం సహాయం అడిగినప్పుడు ఈ పురుషుడికి స్త్రీ ఒంటరిగా ఉన్న వాళ్ళ చెత్త దేవుడు పరలోకంలోనే ఏర్పాటు చేస్తాడు. ఈ స్త్రీకి ఈ పురుషుడు, ఈ పురుషునికి ఈ స్త్రీ అని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ఈ లోకంలో జన్మనిచ్చాడు మనకి. మనము దేవుని అడుగుతున్నప్పుడు మనకి సహాయం చేస్తాడు. నా జత ఎక్కడుంది, నా తోడు ఎక్కడుంది, మరి నా శరీరం ఎక్కడుంది, నేను నాకు ఎక్కడ ఏర్పాటు చేసావు అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ ఒకవేళ లేట్ అయినప్పటికీ, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, లేట్ అయినా దేవుడు ఏర్పాటు చేసినది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ మనం దేవుడిని అడుక్కొని ముందుకు వెళ్ళినప్పుడు ఆ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. లేదంటే మనంతగా మనమే చేసుకుంటే ఆ జీవితము సంతోషమైన జీవితాన్ని ఇవ్వదు. అందుకే ఇది, ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటైన సహాయం నేను చేస్తానంటున్నాడు. దేవుని అడుక్కొని ముందుకెళ్ళి ఆ జీవితము సంతోషంగా, అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషాన్ని ఇస్తుంది. దేవుణ్ణి అడుక్కోకుండా మనంతగా మనమే మనకిష్టం వచ్చినట్లుగా వివాహం చేసుకొని మన జోడులే మన తోడులే అనుకున్నప్పుడు ఆ జీవితము సంతోషాన్ని ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదు, గౌరవాన్ని ఇవ్వదు, ఫలించదు, ఫలిభరితంగా ఉండదు. సంతానమైనా సరే, ఆ వివాహ జీవితమైనా సరే, ఆ కుటుంబ జీవితమైనా సరే సంతోషంగా ఉండదు. అది దేవుడు ఏర్పాటు చేసిన దాంట్లో అది సంతానమైన, వివాహమైన, కుటుంబమైన అన్ని రకాలుగా సంతోషాన్ని, ఫలభరితాన్ని ఇస్తుంది. అందుకే ఈ విషయాన్ని మీ ముందు ఎందుకు ఉంచుతున్నా అంటే, మీరు ఎవరైనా సరే అలా ఉంటున్నప్పుడు మీ ఇష్టాలతో వెళ్ళకుండా, మీ సొంత నిర్ణయాలతో వెళ్ళకుండా, మీ డబ్బు హోదాను చూసి వాటితో వెళ్ళకుండా దేవుణ్ణి అడుక్కొని వెళుతున్నప్పుడు ఆ జీవితం చాలా సంతోషాన్ని ఇస్తుంది, చాలా ఆనందాన్ని ఇస్తుంది, ఆ జీవితం మంచిగా ఉంటుంది. ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నా. అదే నా పర్సనల్ విషయంలో కూడా మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు, నేను ఉన్నది ఒంటరిగానే. కానీ 10 సంవత్సరాల నుంచి నేను ప్రార్థిస్తున్నాను. నాకు వివాహం ఉందని దేవుడు చెప్పాడు. చెప్పినప్పటి నుంచి అడుగుతూ ఉంటున్నా. ఎందుకు ఈ విషయాలు మీ దగ్గర చెప్పుకోగలుగుతున్నానంటే, ఆత్మీయులు చాలామంది ఉంటున్నారు, మంచి మంచి ఆత్మీయులు ఉంటున్నారు. వాళ్ళు నా కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నా. అవును, నేను ఒంటరిగా ఉండాలని ఇష్టపడట్లేదు. నేను వివాహం చేసుకోవాలని మనసారా ఇప్పుడే కాదు 10 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నా. నాకు ఓపిక లేదు, దేవుని అడుగుతున్నా. సౌత్ ఆఫ్రికాకు వెళ్ళాలని ఆగాను. ఒంటరిగా వెళ్ళడం కాదు, ఫేస్ చేయాలి, చాలా ఇబ్బందులు పడాలని దేవుని అడుక్కుంటున్నా. వివాహం చేసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవుని త్వరగా చేయాలని అడుక్కుంటున్నా. అంటే నా ఇష్టంతో నేను కాదు, దేవుని చిత్తానుసరంగా నాకు ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరో త్వరగా నడిపించాలని దేవుని అడుక్కుంటున్నా. స్థానం ఉండాలి, సంతానం ఉండాలి, మంచి ఆత్మీయుడే ఉండాలని కోరుకుంటున్నా. ఇది కూడా మీకు చెప్తున్నాను. సంతానం కూడా నాకు ఉండాలని నేను దేవుని అడుక్కుంటున్నాను. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. నన్ను పిలుచుకున్నప్పుడు నాకు అన్నీ ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. నేను 10 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నా. నేను ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదండి. నా జీవితం భయంకరమైంది. నేను చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలో మీరు ప్రార్థన చేస్తారు కాబట్టి దేవుని సన్నిధిలో నా కోసం విజ్ఞాపన చేయాలని స్త్రీలు కానీ, పురుషులు కానీ, భక్తులు కానీ అందరు ఆత్మీయులు నేను మనసారా కోరుకుంటున్నానండి. నాకు ఎవరు లేరు, మీరు ప్రార్థన చేయాలి. మరి స్నానం ఉండాలి, సంతానం ఉండాలి, మంచి పరిచర్య సువార్త చేయాలి, నాకు మంచి తోడుగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా నాకు వివాహం జరగాలని నేను మనసారా దేవుని అడుక్కుంటున్నా. అదేవిధంగా నా కోసం మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో నా కోసం విజ్ఞాపన చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళకుండా ఆగడం అదే. నేను వివాహం చేసుకొని వెళ్ళాలి, పరిచర్య ఇంకా బలంగా చేస్తాను.
ఎందుకంటే ఒంటరిగా ఉండడం చాలా కష్టమైంది. నేను ఎన్నో ఫేస్ చేసిన 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా, కానీ ఎవరికి చెప్పుకోలేకపోయినా ఇప్పుడు చెప్తున్నా ఓపెన్గా. దేవుడు చెప్పేసి అందరూ ప్రార్థన చేస్తారు అంటున్నాడు. అందుకే నా కోసం అందరూ ప్రార్థన చేయాలి. మంచి ఆత్మీయుడు కావాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా ఉన్న వ్యక్తి కావాలని కోరుకుంటున్నా. ఆ జీవితం నాకు సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు కూడా నాకు తోడుగా ఉంటుందండి. అందుకే నా ఇష్టానికి నేను ప్రిఫరెన్స్ చేయలేదు. నేను డబ్బుని, హోదాని నేను చూడట్లేదు. దేవుని చిత్తానుసరమైన వ్యక్తి నాకు తోడు కావాలని. స్నానం ఉండాలి, సంతానం ఉండాలి, సువార్త ఉండాలి, పరిచర్యకి అన్నిటికీ అన్ని రకాలుగా ఉండాలని కోరుకుంటున్నా. అందుకే అండి ఓపెన్గా నేను చెప్తున్నాను, నా కోసం ప్రార్థన చేస్తారని మనసారా కోరుకుంటున్నా. ఎంత తొందర నాకు వివాహం అయితే అంత తొందరగా నేను పాజిటివ్గా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాలి. అక్కడ నాకు పరిచర్య అని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఆగాను. మరి ప్రార్థిస్తున్నాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేయాలని మనసారా కోరుకుంటున్నాను. అందరి ప్రార్థనలు తొందరగా ఉన్నప్పుడు తొందరగా నాకు వివాహం అవుతుంది. మీరు కూడా నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి ఈ విషయాన్ని మీరు మీ దృష్టిలో పెట్టుకొని నా కోసం ప్రార్థన చేస్తారని మనసారా నమ్ముతుందా. మరి నేను సంతోషంగా కూడా ఉంటున్నాను. మరి లేట్ చేయొద్దండి. మీ ప్రతి ఒక్కరు విజ్ఞాపనలో నా కోసం ప్రేయర్ చేయండి. ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, చాలామంది భక్తులు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు షేర్ చేసి నా కోసం ప్రేయర్ చేయాలని. మీ ఉపవాస ప్రార్థనలు కూడా నా కోసం చాలా ఫాస్ట్గా వివాహం జరిగితే నేను వెళ్ళిపోతాను. సువార్త చాలా ఉంది నా కోసం, దానికోసం ఆగాను. మరి వివాహం కూడా స్నానం ఉండాలి, సంతానం ఉండాలి, మరి సువార్త పరిచర్య ఉండాలి, ఆత్మీయతలు బలపడాలి. ఈ లక్షణాలు ఉండాలని నేను అడుగుకుంటున్నానండి. అందుకే మరి దేవుని చిత్తానుసరంగా కావాలని అడుగుకుంటున్నాను. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని నా కోసం ప్రార్థన చేస్తారని, నాకు సహాయపడతారని మనసారా కోరుకుంటున్నా. మరి అందుకే ఎవరు కూడా నరుడు ఒంటరిగా ఉండడానికి దేవుడు ఇష్టపడడండి. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. వాటిని మీరు కూడా నా విషయంలో నాకున్న సమస్యలు మీరు ప్రార్థన చేస్తారని మనసారా కోరుకుంటున్నా. ఈ వాక్యం వినాలందరూ కూడా మీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మరి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అలాగే దేవుని చిత్తానుసరంగా ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. ఇష్టంగా మన ఇష్ట జీవితాలతో వెళితే సంతోషం, సమాధానం, ఆనందం ఉండదండి. అది నాకు వద్దని దేవుని చిత్తానుసరం కోసం 10 సంవత్సరాల నుంచి ప్రేర్ చేస్తున్నా. నా వివాహ జీవితం కోసము ఇంకా నాకు ఓపిక లేదు. దేవుని అడుగుతున్నాను. మీరందరూ కూడా చేయాలని అడుగుకుంటున్నా. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మనసారా కోరుకుంటూ, మరి మాటలు విని నా కోసం అందరూ ప్రేర్ చేస్తారని మనసారా కోరుకుంటూ, వింటూ తెలియపరుస్తున్నానండి. మరి ఈ కొద్ది మాటలు అందుకే మరి మరొకసారి వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను. ఆదికాండం 2వ అధ్యాయము 18. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వాటికి సహాయం చేస్తాను దేవుని మాట సెలవిచ్చాడు. నాకు తోడుని ఏర్పాటు చేశాడు. దేవుని చిత్తానుసారం కావాలని నేను వెయిట్ చేశాను. మీ అందరి ప్రార్థన వల్ల నాకు ఇంకా త్వరగా వివాహం అవుతుందని నమ్ముతూ మరి నేను నా వివాహ జీవితం కూడా స్నానం ఉండాలి, సంతానం ఉండాలి, స్వార్థ ఉండాలి, మంచి ఆత్మీయుడే ఉండాలి, దేవుని చిత్తానుసరంగా నాకు కావాలని అడుగుకుంటున్నాను. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నా కోసం ప్రార్థన చేస్తారని మనసారా కోరుకుంటూ, మరి మాటలు విన్నందుకు, ఈ వాక్యం విన్నందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత చెల్లించుకుంటూ, మరి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి మీ సరస్వతి అండ్ దైవకృప అండ్ గంగా. బాయ్. గాడ్ బ్లెస్ యూ.